చేస్తే దేవేంద్ర పదవి వస్తుంది. అటువంటివి 100 అశ్వమేధ యాగాలు చేసిన దేవేంద్రుడు కూడా ఈ ధ్యాన యోగ యొక్క 16వ భాగానికి కూడా సమానం కాడంటాడు. అంత పుణ్యాత్ముడే వాడు, అంత పుణ్యభాగాలు అనుభవిస్తాడు. అయితే ధ్యానంలో ఆ పరిపక్వత 1.5 నిమిషం నిలిపి అట్లా అంత పవర్ఫుల్ ఉంటాడు. ధ్యాన యోగి యొక్క పవర్ అంత అనేది చూపిస్తాడు. పాపాలు కడగంలోనూ దానికి మించింది అది కనపడదు. బ్రహ్మత్య సహస్రాన్ని భ్రూణహత్య శతాని చ ఏకోహి ధ్యానయోగ దహితగ్నిరివేందనం అంటాడు. బ్రహ్మత్య సహస్రాన్ని 100, 1000 బ్రహ్మత్యలు చేసినటువంటి వాడైనా, 100ల కొద్ది శిశుహత్యలు చేసినటువంటి వాడైనా ఒక్క ధ్యానయోగం చేత ఒక నిప్పులో కొండలు కట్టెలను అట్లా కాల్చి పారేస్తుందో అని సమస్త పాపాలను కాల్చి బూడిద చేస్తుంది అంటాడు భగవానుడు. ఈ మాటలు మన చెవుల్లోకి పడతానే ఉంటాయి, వింటానే ఉంటాము. మళ్ళా మనకు పూర్వజన్మ పాపాలు కూడా ఎంట పడతానే ఉంటాయి, మళ్ళా బయటికి నూపుతానే ఉంటాయి. ఈ పాప పంకిలాన్ని తట్టుకొని వచ్చే కష్టాలు బాధలను భరించి కష్టం మొత్తాన్ని ధ్యానం విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కొన్నాళ్ళు. నేను ధ్యానానికి పోతే ఏముందప్ప అంతకుముందే బాగుంది, ఇప్పుడేం ఎవరికి ధ్యానంలో కొత్త ఈ జన్మలో బాగా అన్నీ జరుగుతాయనేది లేదు. పొరపాటుగా అనుకోవద్దండి అన్నమాట. అవి జరగవు, నీ కర్మానుసారంగానే జరుగుతాయి. నీ సంచితం కాలుతుంది, ఈ ప్రారంధం ఏం పోదు. ప్రారంధం ఎవరికి కరగదు. ప్రారంధంలో ఏం రావాలో వస్తాయి. ఎందుకంటే వచ్చినప్పుడే డిజైన్ చేసుకుని జన్మ కొంత పుణ్యము కొంత పాపము తెచ్చుకున్నాం. పుణ్యాన్ని బట్టి పాపాన్ని బట్టి అవి జరిగిపోతాయి. జన్మ కర్మలు, 1 కోట్ల జన్మల కర్మలు నీ సంచితంలో ఉంటాయి. అవన్నీ మాత్రం బూడిదైపోతాయి. ఇది ఎంతగా తెలుసుకుంటామో అంతంతగా మనం పొందొచ్చు. అందుకే పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయ. కోట్ల 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 100ల కోట్ల పూజలు చేసేవానికంటే ఒక ధ్యాని గొప్పోడు అంటాడు భగవానుడు. ఎందుకంటే ఇక్కడ వానికి అంత పవర్ ఉంటుంది, అంత తేలికేం కాదు. ఈ చెప్పినా కూడా మనం ఈ మాటలు చెప్పినా మనకు చాలా మందికి చెవు వరకు ఇప్పుడు వరకు పోతుంది. మళ్ళీ ఇంటికి పోతున్నా ఇవన్నీ మాటలే కొట్టుబారేస్తారు. ఎందుకంటే కర్మ అనేది రానిది, అటుకి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. అటుకు వచ్చినాడంటే వానికి జన్మ ధన్యమైపోయినట్టు ఎవరైనా కానీ. ఆ రూట్లోకి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇంకా భాగ్యము కలిగి 2 అందుతాయంటే, ధ్యానము జ్ఞానము 2 అందినాయంటే 2 రెక్కలు ఉన్నట్టే. ఇంకా వానికి ఆకాశ విహారమే, మహాభాగ్యమే వానికి. కాబట్టి ఇంద్రియాలు మనస్సుని స్వాధీనంలోకి రావాలంటే నువ్వు ఆ స్థితప్రజ్ఞత్వం రావాలి. ఆ స్థితప్రజ్ఞుడు సహజంగానే ఆయన సిద్ధుడు, సాధకుడు కాదు. ఇప్పుడు మనం ఇంకా సాధనవి, నేను చెప్పిన విషయాలన్నీ సాధనలు. సిద్ధుడు ఆయన స్థితప్రజ్ఞుల విషయం చెప్తున్నాడు. కాబట్టి ఏమని యదా సంభరతే ఛాయం కూర్మోంగనీవ సర్వశః ఇంద్రియాన్ని ఇంద్రియాత్మేభ్య దశ ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాడు. ఎవడు తన ఇంద్రియములు విషయంపై వాని యొక్క సర్వ విధములో అరికట్టుతున్నాడో అట్టివాని జ్ఞానమే మిగుల స్థిరమై ఉండును. తాబేలు తన అంగములు చాపి పని లేనప్పుడు పొడుచులోనికి ముడుచుకున్నట్టుగా ఎవడు తన ఇంద్రియములు విశేషకం నుండి మరల్పగలుగునో అట్టివాడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఇంద్రియాలను తాబేలంత సునాయాసంగా అధర్మము అని తెలుస్తానే వెంటనే ఎనికి విరమింపజేసుకుంటాడో అంత సులభంగా విరమింపజేసుకుంటాడు స్థితప్రజ్ఞుడు. తాబేలు ఎంత సులభంగా లాక్కుంటుందో అంత సులభంగానే ఇంద్రియాలను ఎనికి లాక్కుంటాడు. ధర్మం అంటే అట్లా వదిలిపెడతాడు. సై అనేకి నై అనేకి అతని చేతుల్లో అంత ఉంటుంది. మనం వదిలిపెట్టేకి సై కానీ తీసుకునేకి మాత్రం నై. మన ఇంద్రియాలు మనం లాక్కోలేదు. వదిలిపెట్టమంటే ఏంది కనపడినా వదిలిపెడతాం. భౌతిక ప్రపంచంలో విషయాల్లో భిన్న ఎగిరిపోతా అంటాం, మనం జారిపోతా అంటాం దానిలో. ఆయన ఉపసంహరణలోనూ సై, వదిలిపెట్టడంలోనూ సై. మనం వదిలిపెట్టడంలో సై, ఉపసంహరణంలో నై. మనకు వాళ్ళకు ఉండే డిఫరెంట్ అది సాధనలో సిద్ధుడు. అక్కడ సిద్ధుని మాట, సాధకుని మాట కాదు. స్థితప్రజ్ఞుడు అంటే సిద్ధుడు, ఎవరెస్ట్ శిఖరం.
పరబ్రహ్మ స్వరూపం. భగవంతునికి వాళ్ళకి ఇష్టమంతా తేడా లేదు, వాళ్ళే భగవంతుడు. వాళ్ళు ఏ పక్క అడుగు వేసినా అది దైవమే. ఇది కొంతమందిలో మనకు కనపడుతుంటది. ఎవరైనా సోక్రటీస్ కథ విన్నారా? ఎవరు సోక్రటీస్ గురించి విన్నారా? ఎవరన్నా అట్లా వాళ్ళు ఎట్లా ఉంటారంటే అట్లా వాళ్ళని చూసి ఆయన స్థితప్రజ్ఞుడో లేదో కానీ దగ్గర దగ్గర అట్లా పోలికలు కనపడతాయి ఆ వాళ్ళలో, ఆ సోక్రటీస్లో. రేపు గురికుడు కాదు విషమించే వాళ్ళు ఆయనకు మరణశిక్ష విధించినారు. మరణశిక్ష విధించినారు, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన బ్రహ్మాండంగా అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. పాటలు పాడుతుంటే పరవశించినాడు తను కూడా. ఎంత బాగుంది పాట, ఈ పాట చాలా బాగుంది, నేర్చుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. రేపు గురిశిచ్చానంగా నేర్చుకోవాలని ఎవడని అనుకుంటాడు. పాట నేర్చుకొని అక్కడికి పోయి అతని దగ్గర పోయి అడుగుతాడు, అయ్యా నీ పాట చాలా అద్భుతంగా ఉంది, ఈ పాట నాకు చెప్తావా, నేను రాసుకుంటాను అంటాడు. కాదు నీకు ఉరిశిచ్చ అయింది కదా అంటే, అవునంటే రేపే కదా ఉరి తీసేది అంటాడు. రేపేను అంటాడు. మరి రేపు ఉరి తీస్తారు, నీకు పాడతా అవసరమే వచ్చిందయ్యా, నువ్వు నేర్చుకొని నేనేం చెప్తావు దీన్ని అంటాడు. అదే కదా నీకు నాకు తేడా ఉండేది, నువ్వు నేర్చుకునే నీకు టైం ఉందయ్యా, నాకు నేర్చుకునే టైం లేదు, నాకు ఇష్టం అంత బాగుంది అనిపించింది, ఇప్పుడు నేర్చుకోవాల్సిందే, నేను మళ్ళీ చచ్చిపోయినాక అట్లా నేర్చుకుంటా, ఈ శరీరం వదిలిపెట్టినాక, అందుకే ఉన్నప్పుడే నేర్చుకోవాలా అంటాడు. నీకు టైం ఉంది, నీ మాదిరి నాకు కూడా ఇన్ని బతికేదనుకుంటే ఈ పొద్దు కాకుండా రేపు నేర్చుకుందామని అనుకుంది. ఇప్పుడే రేపు నేను ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడే నేర్చుకుంటాను అంటాడు. అట్లుంటారు వాళ్ళు. ఏదైనా ఇప్పుడు ఇప్పుడు నాకు ఇది నేర్చుకోవాలనిపించింది నేర్చుకుంటా, మంచిది అనిపించింది నేర్చుకుంటా. అద్భుతం. ఆ దైవాన్ని గురించి పాడుతాడావు, ఆ భగవంతుని గురించి నువ్వు వాక్కులు పలుకుతాడావు, చాలా అద్భుతం అనిపించింది భగవద్ వాక్కులు. ఈ వాక్కులు నాకు ఇష్టమైనవి, మంచి అన్నప్పుడు తీసుకోవాలా. మళ్ళా రేపు ఇప్పుడు నేర్చుకుంటే ఎప్పుడు నేర్చుకుంటా, తెల్లారితే ఉరి తీస్తారు, విషమిస్తారు, అయిపోతుంది. మళ్ళా నువ్వంటే నువ్వు ఈ పొద్దు కాకుంటే రేపు నేర్చుకుంటావు, నువ్వు మామూలు శిక్షిండేవాడిని. రేపు నాకు లేదు కదా వీళ్ళు, అది మహానుభావుల కథలు ఎట్లా ఉంటాయంటే అట్లా అంటారు. అదే కాదు, ఒక ఎగ్జిబిషన్ వచ్చింది వల్ల ఊర్లోనూ 40 రోజుల ఎగ్జిబిషన్ ఉంది. వస్తువులన్నీ పెట్టారు, దాన్ని అందరూ చూసుకుంటూ పోయేవాళ్ళు, అందరూ వచ్చేవాళ్ళు. ఈయన కూడా రోజు పోయేవాడు ఎగ్జిబిషన్తో, అన్ని వస్తువులను చూసేవాడు, అంతా తిరిగేవాడు. 5 గంటల 6 గంటల సేపు తిరిగేవాడు. తిరిగి మట్టంగా ఇంటికి వచ్చేవాడు.